హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మొన్న మెడిసినల్ కెమిస్ట్రీ వీడియో చేసి పెట్టాను కదండి, చాలా మంది ఆన్సర్స్ పెట్టారు కామెంట్స్ లో. ఓకే, ఇవాళ మనం మెడిసినల్ కెమిస్ట్రీ పార్ట్ 2 చూద్దాం. నేను మీకు మొన్న క్లాస్ ఎండింగ్ లోనే చెప్పాను, నెక్స్ట్ క్లాస్ లో 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ 2 హెటెరో ఆటమ్స్ అండ్ 3 హెటెరో ఆటమ్స్ చూద్దామని. దానికన్నా ముందు మొన్న ఇచ్చాను కదా మీకు ఒక 4 కాంపౌండ్స్, వాటి నేమ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిరెన్, సెకండ్ వన్ వచ్చేసి థై ఈథేన్, థర్డ్ వన్ వచ్చేసి ఆక్సోల్ కామన్ నేమ్ ఇస్ ఫ్యూరాన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి థయోలేన్. ఓకే, చాలా మంది కరెక్ట్ గా పెట్టారు. ఆక్సిరేన్ చెప్పాక మీకు నేను దీనికి మెడిసినల్ యూజెస్ కానీ అసలు ఆక్సిరేన్ కాంపౌండ్ కొన్ని మెడిసినల్ ఎక్స్ట్రా యూజెస్ ఉంటే అవి చెప్తాను అన్నాను. ఆక్సిరేన్ కి మెడిసినల్ యూజెస్ ఉంటాయి. ఈ ఆక్సిరేన్ ఏమని పిలుస్తారంటే, అక్కడ రాసేసుకోండి మీరు రాసిన దగ్గర. ఆక్సిరేన్ ని ఇథిలీన్ ఆక్సైడ్ అని కూడా అంటారు. ఇథిలీన్ ఆక్సైడ్ అంటారు ఆక్సిరేన్ ని. ఓకే, ఇది వేరేది, మళ్ళీ అది ఇది ఒకటి అనుకోకండి. ఇది నేను మీకు నెక్స్ట్ చెప్తానండి, పైన పార్ట్ వేరే. ఓకే, ఆక్సిరేన్ ఇథిలీన్ ఆక్సైడ్ అంటారు. ఇది వచ్చేసి గ్యాసియస్ స్టెరిలైజింగ్ ఏజెంట్. గ్యాసియస్ స్టెరిలైజింగ్ ఏజెంట్. ఓకే, ఇది ఏంటంటే ఆక్సిరేన్ ని ఇథిలీన్ ఆక్సైడ్ అంటారు. అలాగే ఆక్సిరేన్ ని ఎపాక్సైడ్ అని కూడా అంటారు. Oxyren is also called epoxide. Oxyren is also called ethylene oxide. Oxyren is also called epoxide. అలాగే గ్యాసియస్ స్టెరిలైజింగ్ ఏజెంట్ గా మైక్రోబయాలజీ ల్యాబ్స్ లో వాడతారు. ఓకే, మైక్రోబయాలజీ ల్యాబ్స్ లో వాడతారు. అలాగే ఈ కాంపౌండ్ కి ఒక థియరీ అప్లై అవుతుంది, బేయర్ స్ట్రెయిన్ థియరీ apply to which compound? Oxirane or ethylene oxide or epoxide. Okay, next, this is because of this Bayer strain theory, this undergo chemical reaction very rapidly. Highly unstable compound. Oxirane is a highly unstable compound. అలాగే ఇది రింగ్ ఓపెనింగ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఇట్ అండర్గోస్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్స్. దిస్ ఈజ్ అబౌట్ అన్ ఆక్సిరేన్ మాలిక్యూల్. ఓకే, రింగ్ ఓపెనింగ్ రియాక్షన్ అండర్గోస్ రింగ్ ఓపెనింగ్. ఆక్సిరేన్ గురించి చెప్తానన్న పాయింట్లు ఇవే. ఓకే, ఇవాళ క్లాస్ లో మనం వచ్చేసి ఇంకా ఏం చెప్పాను మీకు లాస్ట్ ఎంసీ ఇంట్రడక్షన్ ఎండింగ్ లోనే 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ 2 హెటెరో ఆటమ్ అండ్ 3 హెటెరో ఆటమ్స్ చెప్తాను. ఇవాళ క్లాస్ లో మాక్సిమం ఇవి కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేసుకుందాం. 6-7 మెంబర్ కాంపౌండ్స్ వరకు మనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డ్రగ్స్ లోకి వెళ్ళిపోదాం. ఏఎన్ఎస్, సిఎన్ఎస్, సివిఎస్, కీమోథెరపీ, మెయిన్ అయితే యాంటీబయాటిక్స్ ఇంపార్టెంట్, అవి కూడా అన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5 మెంబర్డ్ heterocyclic compounds. 5 membered heterocyclic compounds with 2 heteroatoms, 3 heteroatoms చూద్దామని చెప్పాను ఈ క్లాస్ లోనే. అవి స్టార్ట్ చేస్తున్నాను. సో ద ఫస్ట్ కాంపౌండ్ ఈస్ 5 membered heterocyclic compounds with 2 heteroatoms. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ కాంపౌండ్ వచ్చేసి this is the first compound. Okay, దీనికి కామన్ నేమ్ ఐయోపాక్నేమ్. చూద్దాం. కామన్ నేమ్ వచ్చేసి మనకి పైరజోల్ అండి. కామన్ నేమ్ ఈస్ పైరజోల్. ఐయోపాక్నేమ్ ప్రిఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ప్రిఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్ అంటే ఏంటి?
లాస్ట్ క్లాస్ చూసి విన్నోళ్ళు అయితే టక్క టక్క ఆన్సర్ చెప్పేస్తారు. నేను ఇలా రాస్తుంటే మీకు ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి. ఓకే, ఇదే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీనికి ముందు మెడిసినల్ కెమిస్ట్రీ ఇంట్రొడక్షన్ పార్ట్ 1 ఉంది, అది చూసేసి ఈ వీడియో చూడండి. ఓకే, ప్రెఫిక్స్ మీన్స్ వాట్? హెటెరో ఆటమ్స్. ఎన్ని హెటెరో ఆటమ్స్ ఉన్నాయి? 2. ఓకే, 2 హెటెరో ఆటమ్స్ ఉన్నాయి. స్టెమ్ అంటే రింగ్ సైజ్ హౌ మెనీ మెంబర్ రింగ్? 1 2 3 4 5 మెంబర్ రింగ్. సఫిక్స్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్, డబుల్ బాండ్ ఆర్ సింగిల్ బాండ్. డబుల్ బాండ్స్ ఉంటే అన్సాచురేటెడ్, సింగిల్ బాండ్స్ ఉంటే సాచురేటెడ్. సో ఇట్ ఈస్ అన్సాచురేటెడ్. ఓకే, ఇప్పుడు 2 హెటెరో ఆటమ్స్, అవి కూడా నైట్రోజన్. నైట్రోజన్ హెటెరో ఆటమ్స్ ని ఏమని అంటాం మనం? అజా అంటాం. అజా. ఓకే, అజా. ఎన్ని ఉన్నాయి? 1 2. సో డై అజా. అండ్ ద ప్లేస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏ పొజిషన్ లో ఉన్నాయి? 1 2. సో 1, 2 డై అజా. 5 మెంబర్ రింగ్ అంటే ఓల్. Unsaturated E. So the final compound name is 1, 2 diazole. ఇక్కడ ఓవెల్ ఉంటే ఈ ఓవెల్ ని తీసేస్తాం మనం. ఓకే, లాస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. వీడియో కొంచెం లేట్ అయిందండి. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి రెగ్యులర్ గానే అప్లోడ్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ అనదర్ 5 మెంబర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ విత్ 2 హెటెరో ఆటమ్స్. ఓకే, నెంబర్ 1 2. ఏదైనా కాంపౌండ్ తీసుకోగానే దానికి ముందు నెంబరింగ్ ఇచ్చేసుకోండి, సో దట్ ఇట్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కామన్ నేమ్ పైరజోలిడిన్. ఓకే, IUPAC నేమ్ prefix plus stem plus suffix. ఓకే, prefix plus stem plus. prefix అంటే హెటెరో ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. స్టెమ్ రింగ్ సైజ్ 5 మెంబర్ రింగ్ ఓల్. అండ్ హియర్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? సింగిల్ బాండ్స్ మీన్స్ ఇట్స్ అ సాచురేటెడ్ కాంపౌండ్. సాచురేటెడ్. సో ద ఫైనల్ నేమ్ ఈస్ 2 అని రాసాం కదా, 2 హెటెరో ఆటమ్స్ అని చెప్పాము. పొజిషన్స్ 1 2. సో 1 2 డై అజా ఓల్. సాచురేటెడ్ అంటే ఏం రాసుకోవాలి? ఇడీన్. సో ద ఫైనల్ కాంపౌండ్ ఈస్ 1, 2 డైఅజోలిడిన్. ఓకే, ఇక్కడ ఎట్లా ఓవెల్ పోతుంది ఇది. సో 1, 2 డైఅజోలిడిన్. సారీ, చూసుకోండి, చూడండి ఒకసారి. కామన్ నేమ్ పైరజోలిడిన్. IUPAC నేమ్ prefix plus stem plus suffix 2 hetero atoms. Stem 5 member ring size old. It's a saturated compound. 1, 2 diaza plus O plus idine. 1, 2 diazolidine. And these compounds 2 are very 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 important. స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు దీనికి మీరు, ఎందుకంటే చాలా సార్లు ఎగ్జామ్స్ లో వచ్చిన కాంపౌండ్స్ ఇవి. ఇలాంటివే నెక్స్ట్ రాబోతున్న కాంపౌండ్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాయి ముందే చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫాస్ట్ గా కూడా పెట్టుకుని చూడకండి. ఇవి వచ్చేసి ఆ 3 మెంబర్ 4 మెంబర్ కాంపౌండ్స్ కంటే ఇవి ఎక్కువ ఎగ్జామ్స్ లో వస్తాయి. ఎక్కువ ఫోకస్ వీటి మీద పెట్టండి. ఇవి రిపీటెడ్ గా అడిగినాయి కాబట్టి వీటికి స్టార్ మార్క్ పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ కామన్ నేమ్. ఇంకో 2 చెప్పేసి నేను ఆపేస్తాను. మిగతా ఒక 2 మీకు హోంవర్క్ లాగా ఇస్తాను. ఏం అనుకోకండి, మీకే వచ్చిద్దని చెప్పేసి ఇస్తున్నాను హోంవర్క్ లాగాను. చేస్తే మంచిదని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది చేస్తే అని. ఒకవేళ మిస్టేక్ చేస్తే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనే ఉద్దేశంతో ఇవ్వడమే అంతే. Imidazole is a common name for this compound.
imidazole. Okay, imidazole. IUPAC name. Prefix plus stem plus suffix. Prefix plus stem plus suffix. Okay, numbering ఇచ్చేసుకోండి 1 2 3 4 5. Okay, prefix 2 heteroatoms, stem 5-member ring, suffix unsaturated. సో ఏమని రాసుకోవాలి, ఏ పొజిషన్లో ఉన్నాయి 1 and 3. సో 1, 3 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. డై ఏమున్నాయి, నైట్రోజన్స్. అజా స్టెమ్ 5-member రింగ్, ఆల్. సఫిక్స్ అన్సాచురేటెడ్, ఈ. ఓవెల్ ఓవెల్, 1 ఓవెల్ క్యాన్సిల్. అండ్ ద ఫైనల్ కాంపౌండ్ ఇస్ 1, 3 డై అజోల్. 1, 3 డైఅజోల్. ఈ ఇమిడజోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇమిడజోల్ ఎందులో ఉంటుందంటే మనకి హిస్టమైన్ లోని నైట్రో ఇమిడజోల్ లో ఉంటుంది. బోత్ డ్రగ్స్ లైక్ హిస్టమైన్, నైట్రో ఇమిడజోల్. These two drugs having this imidazole ring in their structure. Okay, నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇది ఇమిడజోల్ ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇస్తున్న కాంపౌండ్ మీకు ఏమంటారు హోంవర్క్ ఇస్తాను, అది రాసేసుకోండి మీరు. ఈ కాంపౌండ్ ఇంకా మనం టైం వేస్ట్ ఎక్కువ చేసుకోకుండా ఏఎన్ఎస్, సిఎన్ఎస్, కీమోథెరపీ, యాంటీబయాటిక్ డ్రగ్స్ డిస్కస్ చేసేద్దాము. ఇది హెచ్డబ్ల్యూ పెట్టేసుకొని ఇది ఒకటి చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి. ఓకే, దిస్ రైట్ ఇట్ డౌన్ అండ్ డూ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంకొక మోడల్ చెప్తాను. ఇంకొక మోడల్ ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ డిఫరెన్స్ చూసారా, హెటెరో ఆటమ్స్ మారాయి. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. సో ఫస్ట్ మనం నెంబరింగ్ ఇస్తున్నాను, మీకు ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవ్వాలి. ఓకే, నెంబరింగ్ ఇచ్చాను. మేడం నెంబరింగ్ ఎందుకు ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ పాయింట్ ఇలాంటి నేను కాంపౌండ్ ఎందుకు రాశానంటే ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ చెప్తే మీకు ఏ కాంపౌండ్స్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలరు. అందుకని చెప్పేసి నేను ఇది రాశాను. ఫస్ట్ ఒకటి ఈ పాయింట్ గుర్తు పెట్టేసుకోండి. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ హెటెరో ఆటమ్. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ హెటెరో ఆటమ్. ఇక్కడ వచ్చేసి ఇలా ఏదన్నా కాంపౌండ్ లో మనకి ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ 4 వచ్చాయనుకోండి, మనకప్పుడు ఇలా ఎక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వాలని డౌట్ వస్తుంది కదా. సో ఈ రూలే ఎవరైనా ఫాలో అయ్యేది. ఈ రూల్ గుర్తు పెట్టుకోండి, తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఇది చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా ఆక్సిజన్ కి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. ఆక్సిజన్ ఈ పొజిషన్ లో ఎక్కడున్నా అక్కడ నుంచి మీరు నెంబరింగ్ స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ సల్ఫర్, నెక్స్ట్ నైట్రోజన్, నెక్స్ట్ ఫాస్ఫరస్. ఇది ఎప్పుడు ఒకే కాంపౌండ్ లోని 2 హెటెరో ఆటమ్స్ ఉన్నప్పుడు. దిస్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ హెటెరో ఆటమ్స్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ హెటెరో ఆటమ్స్. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం. దీనికి కామన్ నేమ్ వచ్చేసి సిఎన్ అని పెడతా. కామన్ నేమ్ వచ్చేసి ఐసాక్సజోల్. ఐసాక్సజోల్ ఈజ్ ఏ కామన్ నేమ్. IUPAC నేమ్ ఫార్ములా ఏం చెప్పేసేయండి, ప్రెఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ఓకే, ఇక్కడ ఏ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ పొజిషన్ లో, సెకండ్ పొజిషన్ లో. ఫస్ట్ పొజిషన్ లో, సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1,
టూ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ పొజిషన్ లో ఏముంది, ఆక్సిజన్. ఆక్సిజన్ ఏమని పిలుస్తాం, ఆక్సా. ఆక్సా. ఓకే. ప్లస్ ఇదేంటిది, నైట్రోజన్. నైట్రోజన్ ఏమంటూ అజా. అజా. 5-member ring. How many member ring it is? 5-member ring. So all. It is a unsaturated compound. So E. The final compound name is 1,2. ఇది వచ్చేసి ఇక్కడ ఓవెల్ తీసేసేయాలి. ఆక్సాజోల్. 1,2 oxazole. 1,2 oxazole is a compound name. Okay. ఈ రూల్ గుర్తు పెట్టేసుకోండి. తర్వాత ఏ కాంపౌండ్స్ ఇచ్చినా ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ గుర్తుంటుంది. హైయెస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఆక్సిజన్ కి ఇవ్వాలి, లోయెస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఫాస్ఫరస్ కి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ చూద్దాం. వన్, టూ. ఆక్సిజన్ కాడ నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆక్సిజన్ కాడ నుంచి నెంబరింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. 3, 4, 5. 1, 2, 3, 4, 5. కామన్ నేమ్ వచ్చేసి ఐసాక్సజోలిడిన్. ఐసాక్సజోలిడిన్. ఐయుపాక్ నేమ్ వచ్చేసి మీరు చెప్పేసేయాలి, ప్రెఫిక్స్, స్టెమ్, సఫిక్స్. ప్రెఫిక్స్ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్. అది ఏమున్నాయి, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ లో 1,2 ఆక్సా, అజా, 5-member ring, ఓల్. ఇది వచ్చేసి సాచురేటెడ్. సో ఇడీన్, సాచురేటెడ్ కాంపౌండ్. అక్కడ ఓవెల్ తీసేస్తాం. 1,2 oxazolidine. 1,2 oxazolidine. Okay. This is also very, very, very important compound. You should remember this. Okay. This is the isoxazolidine. 1,2 oxazolidine. And common name వచ్చేసి isoxazolidine. Okay. నేను ఇప్పుడు మీకు నేమ్స్ చెప్తాను, మీరు నాకు కాంపౌండ్ రాసేసి పంపించండి. ఓకే. మిమ్మల్ని ఇది ఒక రకంగా ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నట్టేనండి, ఇలా ఇస్తున్నాను అంటే. మీకు నేమ్ ఇస్తాను కదా, కాంపౌండ్ డ్రా చేశాను. ఇది ఈజీగా చెప్పేసేయచ్చు. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. నెక్స్ట్ ఇస్తాను. ఇవి వచ్చేసి నెంబరింగ్ ఇచ్చుకొని దీని కామన్ నేమ్ వచ్చేసి ఆక్సజోల్. ఐయుపాక్ నేమ్ వచ్చేసి ఏ పొజిషన్ లో ఏమున్నాయండి, ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్ కదా. 1,3 ఆక్సా, అజా, ఆక్సజోల్, 5-member ring, జోల్, ఆక్సజోల్. ఇది సాచురేటెడ్ కదా, ఇడీన్ వచ్చింది కదా, సాచురేటెడ్. సఫిక్స్ ఐసాక్సజోలిడిన్. ఐసాక్సజోలిడిన్ వచ్చింది. 1,3 ఆక్సజోలిడిన్. 1,3 ఆక్సజోలిడిన్. అదే ఇక్కడ డబుల్ బాండ్స్ ఉంటేనే మీకు 1,3 ఆక్సజోల్. ఇది ఎప్పుడు వచ్చింది, 1,3 ఆక్సజోల్ అనేది డబుల్ బాండ్స్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ అనేది వచ్చింది. డబుల్ బాండ్ ఉన్నప్పుడు, ఏ బాండ్స్ లేనప్పుడు, కాంపౌండ్ ఇట్లా ప్లెయిన్ గా ఉన్నప్పుడు ఇడీన్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ 5-member హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ 3-membered హెటెరో ఆటమ్స్ చూద్దాం. ఓకే. ఇప్పటిదాకా చూసిందేమో 2 హెటెరో ఆటమ్స్, డిఫరెంట్ హెటెరో ఆటమ్స్ తో చూసాం. ఇప్పుడు 5-membered రింగ్, 5-membered heterocyclic compounds with 3 heteroatoms చూద్దాం. 3 heteroatoms. ఓకే. అన్నీ ఒకలాగే ఉంటే మీకు నేను చాలా ఈజీగా అర్థమయ్యే వేలో చెప్తున్నాను కాబట్టి చాలా మంది కూడా చాలా బాగా అర్థమవుతుంది మేడం క్లాసెస్ అని చెప్తున్నారు.
ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కొంతమంది చూస్తున్నా, కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా, కొంతమంది చూస్తున్నా, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది, చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అని ఇంకా నేను రెగ్యులర్ గా చేస్తాను. కాన్సెప్ట్స్ ఇంకా ఈజీ చేసి చాలా ఈజీ వేలో అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, ఇది 5 మెంబర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్. 5 మెంబర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్ విత్ 3 హెటెరో ఆటమ్స్. 3 హెటెరో ఆటమ్స్ అని దీని కామన్ నేమ్ వచ్చేసి ట్రైఅజోల్. ట్రైఅజోల్. ట్రైఅజోల్ ఈజ్ ఏ కామన్ నేమ్. ఓకే, సారీ ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ అనేది కుదరట్లేదు, చూసుకోలేదు. ఇది వచ్చేసి కాంపౌండ్. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లోనే మనకి నైట్రోజన్ ఆటమ్స్ ఉంది. IUPAC నేమ్ ప్రెఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్ 3 నైట్రోజన్స్. పొజిషన్స్ 1, 2, 3. ఎన్ని ఉన్నాయి? ట్రై అజా 5 మెంబర్ రింగ్ ఓల్. సఫిక్స్ saturated or unsaturated. Unsaturated. So E. Final compound is 1, 2, 3 triazole. 1, 2, 3 triazole. సేమ్ ఇది మీకు ఇంకా పెద్ద టైం వేస్ట్ చేయకుండా ఇక్కడే చెప్పేస్తా ఈ కాంపౌండ్ లోనే మొత్తం. ఇప్పుడు ఇదే కాంపౌండ్ కి ఈ నైట్రోజన్ ఆటం 4th పొజిషన్ లో వచ్చిందంటే ఇక్కడ నెంబర్ మారిద్ది, ఏం మారదు. 1, 2, 4 ట్రైఅజోల్ అని వచ్చింది. 5th పొజిషన్ లో నైట్రోజన్ ఉందనుకోండి, 1, 2, 5 పేర్లు వస్తాయి. మీరు మీరు సొంతంగా మాకు ప్రాక్టీస్ కావాలి, మేము రాసుకుంటామంటే రాసుకోండి. 1, 2, 4 ట్రైఅజోల్ కాంపౌండ్ గీసేసుకోండి. 1, 2, 5 triazole. This is a unsaturated suffix. ఈ నేమ్స్ ని బట్టి కాంపౌండ్స్ మీరు డ్రా చేసేసేయండి. నెక్స్ట్ మీకు అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఒకటి చెప్తాను, అది కూడా ఒకటి చెప్తాను, ఇంకోటి నేను చెప్తాను, మీరే డ్రా చేసేయండి. కామన్ నేమ్ వచ్చేసి కాంపౌండ్ కి ట్రైఅజోలిడిన్. ట్రైఅజోలిడిన్. IUPAC నేమ్ వచ్చేసి ఫస్ట్ నెంబరింగ్ 1, 2, 3, 4, 5. IUPAC నేమ్ వచ్చేసి ప్రెఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ప్రెఫిక్స్ ఎన్ని హెటెరో ఆటమ్స్ ఉన్నాయి? 3. ఏ పొజిషన్స్ లో ఉన్నాయి? 1, 2, 3. సో 1, 2, 3 ట్రై అజా. స్టెమ్ వచ్చేసి రింగ్ నెంబర్ 5 మెంబర్ రింగ్, సో ఆల్. And it is a saturated compound, so idene. Saturated compound idene. Okay, so 1, 2, 3 try oval తీసేయాలి. ట్రైఅజోలిడిన్. ట్రైఅజోలిడిన్ is this compound name. అలాగనే నేను ఇంకొక ఇది చెప్తాను, మీరు డ్రా చేసేయండి, మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. 1, 2, 4 ట్రైఅజోలిడిన్. మీరు దీనికి కాంపౌండ్ డ్రా చేయండి, లేదంటే ఇంకోటి 1, 2, 5 ట్రైఅజోల్. ఈ 4 కూడాను మీరు డ్రా చేసి నాకు చెప్పండి, కామెంట్స్ లో చెప్పేసేయండి. ఒకటి నాతో పాటు మీకు కూడా మంచిగా ప్రాక్టీస్ అవుతుంది, రివిజన్ అవుతుంది. ఓకేనా? ఈ 1, 2, 4 ట్రైఅజోల్ కి, 1, 2, 5 ట్రైఅజోల్ కి, 1, 2, 4 ట్రైఅజోలిడిన్ కి మీరు కాంపౌండ్స్ ఇలా డ్రా చేసి పెట్టేసేయండి. ఓకే, ఇది సేమే, మళ్ళీ ఇక్కడ రాసాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 మెంబర్ heterocyclic compounds with different heteroatoms. With different heteroatoms. Okay, 5 membered heterocyclic compounds with different heteroatoms. Okay, different heteroatoms అంటే ఏముండవు, నెంబర్ సేమ్ ఇదే కాంపౌండ్ ఉంటుంది, అన్నీ ఒకలాగే ఉంటాయి అన్నమాట.
1 2 3 4 5 ఇదే 5 మెంబర్ రింగ్సే ఉంటాయండి. బట్ హియర్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఆక్సిజన్ ఉంది, థర్డ్ పొజిషన్ లోని నైట్రోజన్ ఉంది. సో ఇక్కడ ఏమొచ్చింది 1,3 అని చెప్పేసి ఆక్సాడయాజోల్ మనం చెప్పేస్తాం. ఓకే, అజోల్ అని చెప్పేస్తాం. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో కూడా నైట్రోజన్ ఉంది. 1,2,3 ఒకటే ఆక్సిజన్, 2 నైట్రోజన్స్ ఉంది. సో డైఅజా it's an unsaturated compound, 5 member ring, so we can write it as all, and that it is unsaturated compound, so we should write it as E. So this compound name is 1,2,3 oxadiazole. ఓకే, ఇలానే ఉంటాయి. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి same compound, but it is a saturated. It is unsaturated. 1 2 3 4 5. Okay, 1 2 3 4 5. 1,2,3 oxadiazolidine. Azolidine is this compound name. Okay, ఒక 5 member హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ డిఫరెంట్ హెటెరో ఆటమ్స్ అంటే ఇలానే ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండాల్సిన నైట్రోజన్ నెక్స్ట్ కాంపౌండ్ కి వెళ్ళేసరికి 4th పొజిషన్ కి వచ్చింది. మళ్ళీ అదే నైట్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ టైంలో పేర్లు ఎలా మారుతాయి అంటే 1,2,4 ఆక్సాడైఅజోల్. మీకు కావాలంటే వీటికి మీరు కాంపౌండ్స్ డ్రా చేసుకోవచ్చు. 1,2,4 oxadiazolidine. నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తున్నాను కదా, వీటన్నిటికీ మీకు కాంపౌండ్స్ కావాలని మీరు డ్రా చేసేసుకోండి. 1,2,5 ఆక్సాడయాజోల్. మీరు గమనించండి డిఫరెన్స్. 5th పొజిషన్ కి వస్తుంది. 4th పొజిషన్ లో ఉన్న నైట్రోజన్ 5th పొజిషన్ కి వస్తుంది. పెద్ద తేడా ఏముండదు, జస్ట్ నెంబర్ మారిద్ది, మిగతాది ఏం మారదు. ఓకే, నెక్స్ట్ 1,3,4 oxadiazole. 1,3,4 oxadiazolidine. వీటన్నిటికీ మీరు కాంపౌండ్స్ రాసేసుకోండి, మీ కాన్ఫిడెన్స్ చక్కగా పెరిగిపోద్ది అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ ఆక్సిజన్ అంటే ఇక్కడ నైట్రోజన్ తో చూసాను. మేడం సల్ఫర్ ఉంటే ఏంటి? ఓకే, స్టార్టింగ్ సల్ఫర్ ఉంటే ఏంటి అంటే నెంబర్ 1 పొజిషన్ లో సల్ఫర్ ఉంటే, అది కూడా మీకు ఒకటి డ్రా చేసి చూపిస్తాను. ఇంకప్పుడు మీకు ఏ కాంపౌండ్ ఎలా ఇచ్చినా ఎలా అయినా మీరు ఈజీగా చేసేస్తారు. వన్ 2 3 4 5 నేను నెంబర్ ఎక్కడి నుంచి ఇచ్చాను చూడండి. ఫస్ట్ పొజిషన్. మన ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ హెటెరో ఆటమ్ ఏంటి? OSNP. చాలా మంది కోడ్స్ అని అడుగుతున్నారు కదా నన్ను క్లాస్ లోని. ఈ OSNP ఎలా గుర్తు పెట్టుకోవాలి మేడం అనే దానికి నా దగ్గర కోడ్ ఉంది. అంటే వినటానికి కొంచెం ఇదిగా ఉంటుందేమో, కోడ్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. O అంటే ఒరే, SNP అంటే సంఖ్య నాకి పోతావు. ఒరే సంఖ్య నాకి పోతావు అనేది కోడ్ గుర్తు పెట్టేసుకోండి. ఓకే, OSNP, ఒరే సంఖ్య నాకి పోతావు. అలా గుర్తుపెట్టేసుకుంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు హెటెరో ఆటంలో మనం కాంపౌండ్ లో ఆక్సిజన్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. సో ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఏముంది? సల్ఫర్ ఉంది. సల్ఫర్ ఉంది కాబట్టి మనం సల్ఫర్ దగ్గర నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. సో నెంబరింగ్ స్టార్ట్ చేయాలంటే ఏ పొజిషన్ లో ఉంది? ఫస్ట్ పొజిషన్ లో సల్ఫర్ ఉంది. సో మనం ఏమని పిలుస్తాం దీన్ని? సల్ఫర్ ని హెటెరో ఆటమ్ ని థయా అంటాము. అండ్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లో అజా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డైఅజా ఇట్స్ అ 5-member రింగ్. సో ఓల్ అండ్ ఇట్స్ అన్సాచురేటెడ్ E. సో దిస్ కాంపౌండ్ నేమ్ ఇస్ 1,2,3 థయాడయాజోల్. ఓకే, 1,3. ఇది అన్సాచురేటెడ్ కాబట్టి అజోల్ వచ్చింది. ఇదే అన్సాచురేటెడ్, ఇక్కడ ఎలాంటి డబుల్ బాండ్స్ లేవనుకోండి, అప్పుడు దీని పేరేమొచ్చింది? 1,2,3 సారీ
థయాడయాజోలిడిన్. సాచురేటెడ్ కాంపౌండ్ అయితే ఇలా వచ్చింది. ఓకే, ఇది అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఈ వచ్చింది. ఇడీన్ ఎందుకు వచ్చిందంటే థయాజోలిడిన్. ఇడీన్ ఎందుకు వచ్చిందంటే సాచురేటెడ్ కాబట్టి. సో అన్నిటికీ అంతే అనమాట. ఇప్పుడు 1, 2, 3 థయాడయాజోల్ అన్నామా. నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ నైట్రోజన్ మారింది. నైట్రోజన్ 4th పొజిషన్ కి వచ్చినప్పుడు ఇదే కాంపౌండ్ ఏమవుతుంది? 1, 2, 4 థయాడయాజోల్ అవుతుంది. అదే ఇది సాచురేటెడ్ కాంపౌండ్ అయితే 1, 2, 4 థయాడయాజోలిడిన్. ఓకే, థయాడయాజోలిడిన్. ఇంతే ఇంకా పొజిషన్ మాత్రమే. ఇంకా నెంబరింగ్ బట్టి ఉంటుంది కాబట్టి హైడ్రో ఆటం పొజిషన్ మారితే నెంబర్ మారిద్ది. సేమ్ అది ఆ కోడ్ చెప్పింది గుర్తు పెట్టేసేసుకొని అలా చేసేసేటమే. ఇక్కడతో ఈ క్లాస్ ఆపేస్తున్నానండి. వెంటనే నేను మళ్ళీ మీకు 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఇవాళ ఒక రోజు 2 కానీ కుదిరితే రేపు కానీ వెంటనే అప్లోడ్ చేస్తాను. గ్యాప్ తీసుకొని ఇంకా మాక్సిమం రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి క్లాసెస్ నచ్చుతున్నాయి కదా, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 6 మెంబర్డ్ 7 మెంబర్డ్ ఒకే క్లాస్ లో కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఏఎన్ఎస్ స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.